నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక సమావేశంలో అటు లక్ష్మీపార్వతి గారు, అదేవిధంగా యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ ఒకళ్ళేమో అన్న ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసారో ఆ రోజే అన్న ఎన్టీఆర్ గారు చెప్పారంటే లక్ష్మీపార్వతి గారికి, నేను ఈ రోజు చనిపోయాను, ఇక భవిష్యత్తులో చనిపోవడం తీసి పక్కన పెట్టని చెప్పేసి అన్నారని చెప్పి. వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించారు, అది ఎన్టీఆర్ గారి మీద అంటున్నారు. కానీ అక్కడ చెప్పులు వేసిందేమో లక్ష్మీపార్వతి గారి మీద అని చెప్పి చాలామంది ప్రముఖులు ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. సో ఇప్పటికీ కూడా ఆవిడ ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో నంద్యాలలో ధ్వంసం చేసిన దాని మీద ఈరోజు యాంకర్ శ్యామలకి ఇంకా పూర్తి న్యూస్ తెలిసినట్టు లేదు. వాస్తవానికి ఆ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కరుడు కట్టిన కార్యకర్త. ఆ మ్యాటర్ తెలియకుండానే సాక్షి స్క్రిప్ట్ ఒకటి చదివేసి వెళ్తున్నారు. సో ఏంటి ఈరోజు వీళ్ళ చెప్తున్నటువంటి మాటల్ని ఎవరైనా నమ్ముతున్నారంటే ఏం చెప్తారు? శ్యామల గురించి మాట్లాడటం ఓకే, కానీ లక్ష్మీపార్వతి గురించి మనం మాట్లాడాలా. ఎందుకంటే ప్రతిసారి ఆవిడ పేరు తలవాలన్నా, ఆవిడ గురించి చెప్పాలన్నా కూడా చిరాకు, అసహ్యం, ఛీ ఏంటి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ న్యూ జనరేషన్ చిల్డ్రన్ కానివ్వండి, వాళ్ళు యూత్ ఉన్నారో, ఇప్పుడు రేపు 2029కి తర్వాత దానికంటే ముందొచ్చే తెలంగాణ ఎలక్షన్కి కూడా చాలా మంది జెన్జీ పిల్లలు అయితే ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి కూడా. మన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు మనం పుట్ల తర్వాత మన తాతలు కానివ్వండి, మన తండ్రులు కానివ్వండి, మనకు చెప్పిన కథలు, ఆ రోజున జరిగిన వాస్తవాలని మనకి ఏ విధంగా చెప్పారు, ఏం జరిగింది, ఎలా వివరించారు, అవి మనం ఈ రోజున అవన్నీ కూడా మనం ఈ రోజున ఎలా చెప్తున్నాం, ఇదే మన పిల్లలకు మనం చెప్పాలి ఖచ్చితంగా. అందుకని ఈ రోజున ఒక శూర్పణఖ అని ప్రతిసారి మనం చెప్పుకుంటాము, ఒక తాటకి అని మనం చెప్పుకుంటాము. అట్లాంటి ఒక నరరూప రాక్షసి గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది, ఎందుకు ఆవిడ అలా మారింది, ఎందుకు ఆ రోజున అలా చేసింది అని అంటే, ఖచ్చితంగా ఎవరి చేతిలో పాములాగా ఆ రోజున నువ్వు వచ్చావు. ఎన్టీ రామారావు గారి ఎన్నో కథలు ఆయన వినుంటాడు సినిమాల్లో. మరి ఆయనకే కట్టు కథలు వినిపించిన ఈ పనికి మాలిన చెత్తమొహం మరి ఆ రోజున ఏం చేసింది, ఎంత దారుణంగా ఆ రోజున పార్టీ ఇంకా లేదు, ఇంకా ఆ పార్టీ అనేది కనుమరుగైపోతుంది అనేది ఎవరైతే ఆ ప్రయోగం చేశారో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంక ఉండదు, అందరూ కూడా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు, మరి పూర్తిగా కూడా ఎన్టీ రామారావుకి వెనక నిలబడే వాళ్ళు ఎవరు లేరని. అప్పుడు కదా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి వాళ్ళు మాట్లాడింది, మీరు సీఎంగా అవతారా లేకపోతే అశోక్ గజపతిరాజు గారిని నిలబెట్టాలా. ఈ రోజు కూడా బీఆర్ఎస్లో ఉన్న నాయకులను కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులను కానివ్వండి, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇప్పటికి కూడా వాయిస్ ఇచ్చిన బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. మనం చూస్తే వాళ్ళే స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడికి ఎప్పుడైతే అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే ఉన్నారో వైస్రాయ్ హోటల్కి వచ్చే ముందు కూడా చాలా మంది సీనియర్లు, మీరు అన్నట్టు ఎవరెవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారట, వాస్తవానికి పార్టీని చీల్చేది లక్ష్మీపార్వతి కాబట్టి లక్ష్మీపార్వతి గారిని తీసుకొని రావద్దు అవును అని చెప్పేసి ఒక మాట చెప్పడం. అయినా సరే ఆవిడ వద్దు అని చెప్పేసి రామారావు గారు చెప్పినా సరే లేదు అని చెప్పి వినకుండా రావడం, ఇవన్నీ కూడా జరగడం. దానిపైన లక్ష్మీపార్వతి గారి మీద చెప్పులేస్తే అది ఎన్టీఆర్ రామారావు గారి మీద వేశారని చెప్పేసి ఆయనకి పూర్తిగా చెప్పడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటేనండి. ఆవిడలో ఉన్న కోణాలు ఏంటనేది ఎన్టీ రామారావు గారికి ఒక కోణమే తెలుసు, ఆయనకి ఆ రెండో వైపు ఉన్నది తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అందరికి ఆ రోజున వాళ్ళందరూ చూశారు, ఎమ్మెల్యేలు అందరూ చూశారు, ఎంపీలు అందరూ చూశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారు. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు వచ్చింది, దీని వెనకున్న కుట్ర ఏంటనేది అందరికీ తెలిసింది. కానీ ఆయన ఆ రోజున్న పరిస్థితికి ఆయన తెలుసుకోలేకపోయాడు. ఒక భ్రమని క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఏదో ఒక మాయ కమ్మింది, అందుకని ఇలా చేశారని మనం చాలా వింటూ ఉంటాం. అదే మాయ కమ్మింది ఆ రోజున ఆ వ్యక్తిని. కాబట్టి ఆయన ఆ కబంధ హస్తాల్లో చిక్కుకొని మనకి ఈ రోజున లేకుండా వెళ్ళిపోయారు ఆ పెద్ద ఆయన అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ రోజున నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆవిడని వ్యతిరేకించడానికి కారణం అదేను. రామారావు గారితో ఏ విషయం పంచుకోవాలన్నా కూడా పక్కన ఆవిడ ఉండిద్ది. అవి ఎక్కడికి వెళ్తాయి ఆ మాటలు, అవన్నీ కూడా ఎక్కడికి షేర్ అవుతున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి మన పార్టీలో ఇట్లాంటి వ్యక్తి ఒక ఆవిడ ఉన్నప్పుడు ఏం జరిగిద్ది, కాబట్టి ఆ ముప్పు నుంచి మన పార్టీని మనం కాపాడుకోవాలన్నా, మన తెలుగు జాతి గౌరవాన్ని మనం ఇలానే ఉంచుకోవాలన్నా మరి ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆయన్ని మనం వ్యతిరేకించి వెళ్ళిపోవాలి. అది ఎంత బాధాకరమైన విషయం. వ్యతిరేకించాలంటే మామూలు విషయం అండి. ఆయన అంత గొప్ప వ్యక్తిగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, మరి ఆ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గడ్డ మీద నిలబెట్టి, ఇక్కడ పార్టీలు తీసేయండి, ప్రాంతాలు తీసేయండి, కులాలు తీసేయండి, తెలుగువాడు అనగానే
తెలుగువాడు ఒక్కడే. మరి అలాంటి అంత గొప్ప వ్యక్తిని మరి ఆ రోజున ఎందుకు పక్కన పెట్టి వీళ్ళు వచ్చారు అనేది ఆలోచిస్తే అదిగో ఈ నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. మరి ఎవరి మీద చెప్పులు వేశారంటే నీ మీదే. ఈ రోజున నువ్వు ఏ ఫోటో పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతుంది చెప్పమనంటే ఏ చెప్పుతో కొట్టాలా అండి? ఎడంకాలు చెప్పుతో కొట్టాలా లేకపోతే ఇంకేదైనా చెప్పుతో కొట్టాలా? నువ్వు ఏ ఫోటో పెట్టుకొని ఏ పార్టీకి పనిచేస్తూ ఎక్కడుండి మాట్లాడుతున్నావు? సిగ్గుందా నీకు? ఏం చెయ్యాలి నిన్ను? నీ వయసు ఎంత? నువ్వు చేసే పనులేంటి? ఇప్పటికి కూడా జడ ముందుకేసుకొని అక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ జడ సవరించుకుంటుంటే ఎలా ఉండిద్దండి? నువ్వు బాధపడుతున్నావా? నీకు బాధ ఉందా ఆయన లేడని? ఎక్కడైనా ఎప్పుడైనా నీ బ్రతుకేంటి, నువ్వేంటి, నువ్వు చేసిన పనులేంటి, ఈ రోజున నీ నీచమైన చరిత్ర గురించి చెప్తే వింటారు. నువ్వు ఇట్లాంటి అబద్ధాలు చెబితే ఎవరు వింటారు? నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు ఫస్ట్ అది గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావో అప్పుడే నువ్వు చేసిన పనులు నువ్వేంటనే తెలిసిపోతుంది. ఎవరు వింటారు? కాబట్టి ఆ రోజున చెప్పులు పడింది లక్ష్మీ పార్వతి మీద, వ్యతిరేకించింది లక్ష్మీ పార్వతిని. ఆమె లేకపోతే నేను ఉండను, నేను రానన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి ఆ రోజున సరేనండి అయితే మా దారి మాది మీ దారి మీదని అన్నారు. ఇప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ మనవరాళ్ళు వివాహానికి వెళ్ళాలన్నా కూడా ఆయన అడ్డగించిందని మనం ఎన్నో వీడియోస్లో ఇంటర్వ్యూలో చూసాం. సీనియర్ మోస్ట్ ఆయనతో జర్నీ అయిన వాళ్ళందరూ చెప్పేది. అంటే సొంత మనవరాలు పెళ్లికి కూడా వెళ్లకుండా నువ్వు అడ్డుకున్నావంటే ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఎన్ని రకాలుగా మరి ఆ రోజున ఆ వ్యక్తిని మౌల్డ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అదే కదా పార్టీ మీద దెబ్బపడింది. వీళ్ళందరూ కూడా ప్రతిసారి అడిగేది ఒక్కటే, ఆవిడ లేకుండా మాట్లాడాలని. కానీ ఆవిడ మాత్రం ఆయన పక్క నుంచి వెళ్ళదు. ఇన్ని దారుణాలు చూస్తూ జరుగుతూ ఉంటే మరి పార్టీని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? అంటే ఆ రోజు రామారావు గారు రావద్దు అన్నా సరే, లేదు నేను ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద చిచ్చు పెట్టిందని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ ఒకటేనండి, వీళ్ళ పార్టీలో ఈ రోజున మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహిళలు అని చెప్పుకుంటూ మరి వీళ్ళు చేసే పనులు, ఇంకా యాంకర్ శ్యామల గురించి చెప్పుకోవాలంటే మరి కొన్ని రోజుల తర్వాత లక్ష్మీ పార్వతి ఉండదు కాబట్టి ఆవిడ పాత్రని ఈవిడ రీప్లేస్ చేసేది ఖచ్చితంగా. అదే జరిగిద్ది. అంటే యాంకర్ శ్యామల ముదిరితే లక్ష్మీ పార్వతి ఖచ్చితంగా. ఎందుకు అంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేటివే, డబ్బులు ఇస్తే మాట్లాడేటివే. అంటే మొన్నే చెప్పుకున్నాం, డైమండ్ రాణి డాలర్ పాప అని చెప్పేసి పేర్లు పెట్టారు. ఆ డైమండ్ రాణి ఎవరు, ఆ డాలర్ పాప ఎవరు వాళ్ళకే తెలియాలి. ఎందుకు అంటున్నారు మరి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అని. అంటే నీచమైన సంస్కృతికి మీరు తెరలేపుతూ మహిళల్ని నీచాతి నీచంగా ఛానల్లో పేపర్లో మాట్లాడినప్పుడు అమరావతి రైతుల గురించి మహిళల గురించి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ రోజున తల తీసేసింది ఎవరు? తీసిన వ్యక్తి ఎవరు? ఆ విగ్రహానికి ఆ వ్యక్తి ఎవరు అనేది వాళ్లే క్వశ్చన్ చేసుకోవాలి. ఈవిడ ఇప్పుడు యాంకర్ శ్యామల అని బస్సు యాక్సిడెంట్ గురించి ఆ రోజు అడిగామండి. ఆవిడేం చెప్పింది? అయ్యయ్యో నేను అసలు ఎవరిని కూడా పలకరించలేదు, ఏ బాధితుడితో కూడా నేను మాట్లాడలేదు, సాక్షి నుంచి స్క్రిప్ట్ వచ్చింది, నేను మాట్లాడాను, నన్ను వదిలేయండి అని దండం పెట్టి వచ్చింది. అది నీ బ్రతుకు. మరి ఈ మాత్రం దానికి మాట్లాడటం ఎందుకు? బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఆ యువతను మొత్తం కూడా చెడగొట్టినటువంటి ఒక ఆవిడ ఈ రోజు నీతి వ్యాఖ్యలు చెప్తుంది అంటే ఎలా చూడాలంటారు? ఎలా చూడాలండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళంతా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. ఇట్లా బెట్టింగ్ యాప్లు చేసేవాళ్ళు, గంజాయి బ్యాచీలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు వీళ్ళే ఉంటారు ఆ పార్టీలో. అదే వాళ్ళకి మంచి క్వాలిఫికేషన్. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటాడు. వాళ్ళు మాత్రమే కావాలి. వాళ్ళకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు కావాలి. ఏదైనా మాట్లాడతాం, స్క్రిప్ట్ ఇవ్వండి, డబ్బులు పంపించండి. ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి శ్యామల రాలేదు అనుకుంటుంటే ఆ డబ్బులు అందలేదు అందుకే రాలేదని చెప్పి అందరూ సోషల్ మీడియాలో అంటున్నారు. అదిగో వచ్చేసింది అనగానే ఇదిగో డబ్బులు వచ్చేస్తున్నాయి, స్క్రిప్ట్ వచ్చింది అందుకనే వచ్చింది అంటున్నారు. జూన్ 1వ తారీఖు కాబట్టి జీతాలు పడ్డాయని చెప్పాలి. అంతే చెప్పాలి. వీళ్ళు ఎన్ని రకాలుగా ఈ రోజున ప్రాపకాండ చేయాలని చెప్పి చూసినా, ఎన్ని అబద్ధాలు ఆడాలని చూసినా నిజం నిక్కచ్చిగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ చాకలి? ఏదో చెప్తున్నారు ఆయన పేరు, జమలయ్య ఏదో జమలయ్య అని. ఆ వ్యక్తి మరి ఎందుకు తల నరికేశాడు ఆ విగ్రహాన్ని, మరి ఎందుకు పట్టుకు వెళ్ళాడంటే అదే మానసిక పరిస్థితి బాగాలేదని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు. మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? తెలిసి కూడా కావాలని రెచ్చగొట్టే విధానం. అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం. మొన్నటి వరకు కమ్మైపోయింది, కాపైపోయింది, మహిళలు అన్నారు, పార్టీలు, ప్రాంతాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తీరా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఈ రోజు తండ్రి విగ్రహాన్ని కూడా పెట్టుకొని రాజకీయాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. అది కాక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ యొక్క పర్సన్ కి ఎటువంటి హెల్ప్ చేయలేదని చెప్పి ఆ అక్కసుతో ఇదంతా చేశాడని చెప్పి అంటున్నారు. అవును, రకరకాల కారణాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని మోసం చేశాడు, ఎలా మోసం చేశాడు, వారి వల్ల ఎంతమంది నష్టపోయారు,
ఎన్ని విధాలుగా ఒక నీచమైన చరిత్ర ఉందో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని మరి ఎందుకండి ఆయన అంత సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నాడు? ఎందుకండి పరదాలు కట్టుకొని తిరిగాడు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు భయపడ్డాడు? ఇలాంటి వ్యక్తులు విగ్రహమే కాదు జనాలు ఆయన పైన కూడా ఏదైనా చేస్తారనే భయమే కదా. నువ్వు హాని చేసావు కాబట్టే నీకు హాని తలపెడతారని భయం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బెన్ సర్కిల్ కానివ్వండి, ఆ విజయవాడలో ఆ దీపావళి పండగప్పుడు ఎలా తిరిగారు అంతా. ఈరోజు జూన్ 1వ తారీఖు ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని కారులో ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మెట్ల మీద కూర్చొని మొన్న మత్స్యకారుల ఇళ్ళకి వెళ్ళాడు. ఆవిడ అన్నయ్య అంటూ అంత ఆప్యాయంగా వాళ్ళు చేపలు పట్టే కుటుంబాలు తలా 10,000 ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి మరి ఆ అమరవీరుల కోసం మన జవాన్ల కోసం డబ్బులు అడిగితే 500 రూపాయలు మొయ్యలేకపోయారండి వాళ్ళు. 500 రూపాయలకి కాగితం తీసిస్తే అది మీ బ్రతుకు. మీరు ప్రజలకు హాని తలపెట్టేవాళ్ళు కాబట్టి మీరు భయపడతారు. ప్రజలకి మంచి చేసేవాళ్ళు, మంచి ఆలోచించేవాళ్ళు, అభివృద్ధి కోరుకునేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున తప్పులు చేసేవాళ్ళు భయపడాలి, కానీ ఏ తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలి అన్నట్లుగా మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కాబట్టి ఒక శ్యామల మాట్లాడినా, లేకపోతే ఒక లక్ష్మీ పార్వతి మాట్లాడినా, లేకపోతే ఆ పార్టీ పిచ్చి జనాలు ఇంకా మాటలు మనకి కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎంత నీచంగా దిగజారిపోయి మీరు మాట్లాడుతూ చేసిన పనులు కళ్ళ కట్టినట్లు అక్కడ కనిపిస్తూ ఉంటే ఎవరు ఆ విగ్రహం తలదీశారు, ఎవరి పార్టీకి చెందిన వ్యక్తి ఏ అక్కస్తో చేశాడు అనేది వాళ్ళ భార్య స్వయంగా చెప్తుంది. కాబట్టి మీరు కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ నిజాలు తెలుసుకోండి. ఎందుకు పదే పదే ఇలాంటి అబద్ధాలు చెప్తూ అబాస్ పాలవుతారు అని చెప్పి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఊరుకోవట్లేదు. చేయండి. నేను తాడేపల్లి ప్యాలెస్లోనో ఎలహంకాలోనో లేకపోతే ఇంకో చోట కూర్చొని పబ్జీ ఆడుకుంటాను, మీరు మాత్రం తిట్లు తినాలి. డబ్బులు ఎవరికనే వస్తాయి, ఎవరికనే రావు అన్నట్లుగా లలితా జ్యువెలర్స్ వాళ్ళలాగా. మరి కాబట్టి డబ్బులే ఎవరికనే రావు కాబట్టి మీరు తిట్లు తినండి, అబద్ధాలు చెప్పండి. ఎన్ని తిట్లు తిన్నా పర్లేదు, డబ్బులు కావాలి కదా అనేదే ఉంది. ఇప్పుడు ఆ మధ్య అదే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే పేటీఎంకి అలవాటు పడి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఎట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ పెడుతున్నారు, ఎవరెవరు గతంలో ఏ పనులు చేశారు, బెట్టింగ్ ల్యాబ్స్కి ప్రమోట్ చేసిన వారు కొంతమంది, అదిగాక ఒక మహనీయుడైనటువంటి ఒక ఎన్టీ రామారావు పొట్టను పెట్టుకుంది ఒకరు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.